హలో హలో హలో. చెప్పండి వసంత్ గారు చెప్పండి. ఆ నేను చదువుతున్నాను. ఒక్క నిమిషం. చదవండి. What is desire? When are we aware of it? When do we say we desire? Desire is not an abstraction. It exists only in relationship. Desire arises in conflict in relationship. Full stop. Without contact. కాంటాక్ట్ కాంటాక్ట్ అంటే కాన్ఫ్లిక్ట్ అక్కడ. వితౌట్ కాంటాక్ట్ అంటే వసంత్ గారు అంటే లక్ష్మి గారు ఏం చెప్పారంటే కాంటాక్ట్ అంటే ఇక్కడ రిలేషన్షిప్. అంటే రిలేషన్షిప్ అంటే అలా అలా కదమ్మా. కాంటాక్ట్ చూడండి అన్నా ఇక్కడ వితౌట్ కాంటాక్ట్. కాంటాక్ట్ అంటే రిలేషన్షిప్. అంటే రిలేషన్షిప్ లేకుండా డిజైర్ ఉండదు అని అదే మొదట కూడా చెప్పారు. ఇట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ రిలేషన్షిప్. అదేలేండి, అలా కాదు. ఇప్పుడు ప్రింటెడ్ మ్యాటర్ లో ఏముంది? కాంటాక్టా కాన్ఫ్లిక్టా? ప్రింటెడ్ మ్యాటర్ వితౌట్ చెప్పండి. కాంటాక్ట్. వితౌట్ కాంటాక్టేనా? కాంటాక్టేనా? కాంటాక్టేనా వసంత్ గారు? వినిపించడం లేదా? హలో, కాంటాక్టేనా వసంత్ గారు? అవును అవును కాంటాక్టేనా? అవును. అది చెప్పండి ఆ లక్ష్మి గారికి. కాంటాక్ట్ అని చెప్పండి. టిఎస్సిటి స్పెల్లింగ్ కాంటాక్ట్. అది చెప్పండి, లక్ష్మి గారే చెప్పండి. లక్ష్మి గారు వింటున్నారు కదా? అదే 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 చెప్పండి. కాంటాక్ట్ అని ఉంది ఇక్కడ. కాన్ఫ్లిక్ట్ అని లేదు అని అంతే, అంతకంటే ఇంకేం లేదు. సరే, ఇప్పుడు మనం ఏంటంటే డిజైర్ కాన్ఫ్లిక్ట్. లక్ష్మి గారు మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ తో మాట్లాడుతున్నారు. ఉందా లేదా వసంత నీ దాంట్లో? వసంతలత, డిజైర్ అరైజెస్ ఇన్ కాన్ఫ్లిక్ట్ ఇన్ రిలేషన్షిప్. తర్వాత వితౌట్ కాంటాక్ట్ దేర్ ఈస్ నో డిజైర్. అది అక్కడ కాంటాక్ట్ ఇక్కడ కాదు. కాంటాక్ట్ అంటే ఇక్కడ నేను అనేది రెండు వాక్యాలు యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి, చదువు అంతే. ఆ తర్వాత నువ్వేం మాట్లాడొద్దు, అవి మేము చూసుకుంటాం. డిజైర్ అరైజెస్ ఇన్ కాన్ఫ్లిక్ట్ అని నీ దాంట్లో ఉందా లేదా ఆయన అని అడిగారు. ఉందా? వితౌట్ కాంటాక్ట్ కాదు, అంతకంటే ముందు. నీ మాట వినబట్టం లేదు. డిజైర్ అరైజెస్. ఇంటర్నెట్ బాగలేదు. కాదు, డిజైర్ అరైజెస్ తర్వాత ఏంటి? ఇన్ కాన్ఫ్లిక్ట్. అదే నేను అంటున్నాను, నా దాంట్లోని కాన్ఫ్లిక్ట్ అనే ఉంది. స్పెల్లింగ్ కదండి వసంత్ గారు. కాన్ఫ్లిక్ట్ స్పెల్లింగ్ తనకి తెలియదు ఏంటండి? CONFLICT. అది కదండి. కాన్ఫ్లిక్ట్ కాంటాక్ట్ స్పెల్లింగ్ చదవండి ఇక్కడ. కాదండి, టెక్స్ట్ లో తర్వాత వితౌట్ కాంటాక్ట్ అని ఉంది, కానీ ముందు డిజైర్ అరైజెస్ ఇన్ కాన్ఫ్లిక్ట్ అని ఉంది. ఉందా లేదా? డిజైర్ అరైజెస్ ఇన్ కాన్ఫ్లిక్ట్. అదే నేను చెప్తున్నాను, తర్వాత వితౌట్ కాంటాక్ట్ అని ఉంది. ఇక్కడ కాంటాక్ట్ వితౌట్ కాంటాక్ట్ తర్వాత ఉంది దేర్ ఇస్ నో డిజైర్ అని. ముందు కూడా కాంటాక్ట్ కాదు, కాన్ఫ్లిక్ట్ అనే ఉంది. ఉండడం ఏదో నేను చెప్తున్నాను. సరేలేండి, పెద్ద దానికి విశేషం కాదు కానీ అదే నేను కాంటాక్ట్ డిజైర్ కాన్ఫ్లిక్ట్ లేకుండా కూడా మనం జీవించగలము అంటారు. అది తర్వాత కూడా డిజైర్ లో కాన్ఫ్లిక్ట్ అక్కడ తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ డిజైరు ఇవన్నీ కలిపి అంటే మనకి ఏంటంటే ఎప్పుడు కూడా నేమింగ్
ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ వెన్ దెర్ ఈస్ అన్ అవేర్నెస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ కామా ఆఫ్ డిస్టర్బెన్స్ దట్ దేర్ ఈస్ ద కాగ్నిజెన్స్ ఆఫ్ డిజైర్. చూసారా, డిజైర్ లో కాన్ఫ్లిక్ట్ ఇమిడి ఉంది. డిజైర్ ఈస్ నో ఇనాడి. అది వదిలేండి, అది కాదు ముఖ్యం, అది కాదండి. ఇప్పుడు మన అంటే మీరు చెప్పారు కదా, నేను ఇందాక నుంచి చెప్తాను బాబాజీ గారు అది వదిలిండని, కానీ మీరు అది పట్టుకున్నారు కనుక ఇక్కడ కూడా చూపిస్తున్నాను. దేర్ ఈస్ కాన్ఫ్లిక్ట్, తర్వాత లైన్లలో కూడా ఉంది. ముఖ్యంగా మనకు గ్రహించవలసింది ఏంటంటే, కృష్ణాజీ చెప్పేది ఏంటంటే, కాన్ఫ్లిక్ట్ డిజైర్ లేకుండా మనం జీవించగలమా లేదా, అది ముఖ్యం. అవునండి, చాప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం అది. అది ఎలా జీవించగలము, ఈ నేమింగ్ ప్రాసెస్ లేకుండా, తర్వాత అవగాహన చేసుకోవడం, ఉత్పత్తి ఎలాగవుతుంది, కాన్ఫ్లిక్ట్ యొక్క ఉత్పత్తి ఏంటి, డిజైర్ యొక్క ఉత్పత్తి ఏంటి, అది ఆ సెన్సేషన్స్ అవి కూడా అర్థం చేసుకుంటే మనం ఈ రెండు లేకుండా జీవించగలము, అది ముఖ్యం మనం తెలుసుకోవాల్సింది. అంటే అదర్ దాంట్లో కూడా, మన అనుభవంలో కూడా, అదర్ లైన్స్ లో కూడా కాన్ఫ్లిక్ట్ డిజైర్ లో ఉన్నది అన్నదే చూపిస్తున్నారు ఆయన. అదే కదా మన జీవితం కూడా మనకు తెలుస్తుంది, డిజైర్ వల్లే కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువైపోతున్నాయి, సంఘర్షణలు. సరేలేండి, అదే వదిలేండి, ఆ పాయింట్ వదిలేసి ఇక్కడ ఇచ్చారు కదా, కెన్ దేర్ బి, వదిలేండి, ఇంకా మనం ఆర్గ్యూ చేసుకోకూడదు, ఆర్గ్యుమెంట్ తప్పు. అది నేను ఇందాకలే చెప్పాను బాబాజీ గారు, అది వదిలేద్దాం అని. మీరు అంతగా అంటున్నారు కనుక దానికి ఇంపార్టెన్స్ ఇచ్చిన పాయింట్లు కూడా ఉన్నాయండి అని చూపించారు. అంటే నేను నా ఎడిషన్ లో కాంటాక్టే ఉంది, కాన్ఫ్లిక్ట్ లేదు. కానీ ఇక్కడ చూడండి, తర్వాత లైన్లలో డిజైర్ ఇస్ ద ఇనాడిక్వెంట్ ఓన్లీ వెన్ దెర్ ఇస్ నో డిస్టర్బెన్స్ ఆఫ్ ప్లెజర్ ఆర్ పెయిన్. ఇట్ ఈస్ వెన్ దెర్ ఈస్ ఎన్ అవేర్నెస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఇంకా ముందు చూడండి, we know the process of desire. ఇంకో పాయింట్ చెప్పండి లక్ష్మి గారు, వదిలేయండి ఈ పాయింట్, వదిలేయండి. ఇంకో పాయింట్ గురించి ఏమైనా మాట్లాడండి. అది డిజైర్ లో కాన్ఫ్లిక్ట్ ఉంది కదా, మన జీవితంలో కూడా మనకు తెలుస్తోంది, ఆయన కూడా చూపిస్తున్నారు, అందుకని నేను చెప్పాను. సరేలేండి, సరే వదిలేయండి, ఎందుకంటే అది ఆర్గ్యుమెంట్ మనం రిపీట్ చేసుకోవడం మంచిది. ఆర్గ్యుమెంట్ కాదు, మీరు మరి సేపు పట్టుకున్నారా, రెండు కాంటాక్ట్ అని ఉందంటే ఇదిగో వాక్యాల్లో కూడా ఆయన జస్టిఫై చేస్తున్నారని చూపెడుతున్నాను. నేను అలా ఇప్పటికీ కూడా కాంటాక్ట్ అనే ఉంది, అక్కడ ప్రింటెడ్ మ్యాటర్ గురించి చెప్తున్నా అంతే, మిగతా విషయాలు కాదు. ఉంది. అలాగే తర్వాత సెంటెన్సెస్ లో కూడా అతను అది కరెక్ట్ అని చూపించారు కదా. సరే వదిలేండి, ఆ పాయింట్ వదిలేండి, దయచేసి వదిలేసేయండి. ఇంకో పాయింట్ ఏదైనా ఉంటే చెప్పండి, లేకపోతే లేదు. అదే అంటే ఇప్పుడు మనకి ఇంకెవరైనా డౌట్స్ అడిగితే మనం మాట్లాడతాను, నేను చెప్తాను ఎవరికైనా. రాంబుద్రి గారు, మీకు అంతా అర్థమైందా? వసంతలత, కెన్ దేర్ బి ఫ్రీడమ్ ఫ్రమ్ దిస్ డిస్టర్బెన్స్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ డిజైర్? చూసారా, ఇక్కడ కూడా ఉంది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ డిజైర్. Do you mean freedom from the conflict of desire or from desire itself? అని క్వశ్చనర్ అడిగాడు. డిజైర్ నుంచినా, డిజైర్ వల్ల వచ్చిన కాన్ఫ్లిక్ట్ నుంచినా, ఆర్ కాన్ఫ్లిక్ట్ అండ్ డిజైర్ టు సెపరేట్ స్టేట్స్ అని కృష్ణమూర్తి గారు అడిగారు. డిజైరు కాన్ఫ్లిక్ట్ రెండు వేరు స్థితిలా? ఇఫ్ దే ఆర్, అవర్ ఎంక్వైరీ మస్ట్ లీడ్ టు ఇల్యూజన్. అవే రెండు సెపరేట్ అయితే మన ఎంక్వైరీ ఏమో భ్రాంతికి వెళుతుంది. If there were no disturbance of pleasure or pain, of wanting, seeking, fulfilling either negatively or positively, would there be desire? అంటే ఈ డిజైరు కాన్ఫ్లిక్ట్ రెండు సెపరేట్ కాదు. అండ్ డూ వీ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ డిస్టర్బెన్స్? అది అన్నమాట. కాన్ఫ్లిక్ట్ ఈజ్ సెల్ఫ్ కాన్షియస్నెస్, ద ఫోకసింగ్ ఆఫ్ అటెన్షన్ త్రూ డిస్టర్బెన్స్ ఈజ్ డిజైర్. అది అర్థమైందా అందరికీ? రాంబుద్రి గారు, వసంతలత ఫోన్ సరిగ్గా పనిచేయదు. నమస్తే మేడం. అంటే ఇప్పుడు ఈ కోరిక సంఘర్షణ యొక్క స్థితిని పూర్తి అవగాహన చేసుకుంటే అంటే మొత్తం అంటే ముక్తి అంటే కోరిక, అతను అడిగాడు క్వశ్చన్ అడిగాడు, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ డిజైర్ అంటే డిజైర్ లోంచి వచ్చిన కాన్ఫ్లిక్ట్ లోంచిను ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది అంటే
ఒక్క డిజైర్ లోంచేనా ఫ్రీడమ్ రావాలి? అంటే డిజైరు కాన్ఫ్లిక్ట్ రెండు వేర్వేరు విషయాలా అని కృష్ణమూర్తి గారు చెప్తున్నారు. దే ఆర్ అవర్, ఇఫ్ దే ఆర్ అవే కానీ ఒకవేళ వేర్వేరు విషయాలు అయితే అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? భ్రాంతికి వెళ్తాం, ఇల్యూషన్. అర్థమైందా? ఆ వాక్యం అక్కడ అర్థమవుతుందా? ఎలాగ మేడం? అదే అర్థం కాలేదు మేడం. అంటే క్వశ్చనర్ అడిగాడు, నాకు ఈ కాన్ఫ్లిక్ట్ డిజైర్ లోంచి వచ్చిన కాన్ఫ్లిక్ట్ లోంచి ముక్తి రావాలా, డిజైర్ లోంచా అని అడిగాడు. అంటే కృష్ణమూర్తి గారు అంటున్నారు, కాన్ఫ్లిక్ట్ డిజైర్ రెండు వేర్వేరు విషయాలా? ఒకవేళ వేర్వేరు అయితే మన ఎంక్వైరీ ఏమో భ్రాంతికి లీడ్ చేస్తుంది, ఇల్యూజన్ కి లీడ్ చేస్తుంది. ఇఫ్ దేర్ వర్ నో డిస్టర్బెన్స్ ఆఫ్ ప్లెజర్ ఆర్ పెయిన్, ఆఫ్ వాంటింగ్, సీకింగ్, ఫుల్ఫిల్లింగ్ either నెగటివ్లీ ఆర్ పాజిటివ్లీ, వుడ్ దేర్ బి డిజైర్? అది అంటే అక్కడ ఏ డిస్టర్బెన్స్ మనకి లేకపోతే డిజైర్ ఉంటుందా అని. అంటే డిజైర్ నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది కదా మేడం? అతను ఏమన్నారంటే కాన్ఫ్లిక్ట్ డిజైర్ రెండు వేర్వేరు విషయాలా? ఒకవేళ వేరైతే ఎంక్వైరీ అన్నది అది భ్రాంతికి లీడ్ చేస్తుంది. ఇఫ్ దేర్ వర్ నో డిస్టర్బెన్స్ ఆఫ్ ప్లెజర్ ఆర్ పెయిన్, ఆఫ్ వాంటింగ్, సీకింగ్, ఫుల్ఫిల్లింగ్ అదర్ నెగటివ్లీ ఆర్ పాజిటివ్లీ, వుడ్ దేర్ బి డిజైర్? ఇవన్నీ లేకపోతే మనకి డిజైర్ ఎక్కడ ఉంటుంది? అండ్ డూ వీ వాంట్ టు గెట్ రీడ్ ఆఫ్ డిస్టర్బెన్స్? అంటే వీటి వల్ల వచ్చిన డిస్టర్బెన్స్ నా మనం పోగొట్టుకోదలుచుకుంటున్నాం. ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ దిస్, ఈ విషయాన్ని మనం అవగాహన చేసుకుంటే అప్పుడు మనం ఏంటంటే ఈ డిజైర్ యొక్క గుర్తింపు ప్రాముఖ్యతని మనం అర్థం చేసుకోగలం. కాన్ఫ్లిక్ట్ అన్నది సెల్ఫ్ కాన్షియస్నెస్. అంటే అదేంటంటే మనలోంచి ఫోకస్ అవుతున్న అటెన్షన్ అంతా కూడా ఆ త్రూ డిస్టర్బెన్స్, అదే డిజైర్. మీరేమో మీ కాన్ఫ్లిక్టింగ్ ఎలిమెంట్ అనే దాన్ని అదే డిజైర్ అన్నమాట అని కామా పెట్టి, దట్ కాన్ఫ్లిక్టింగ్ ఎలిమెంట్ ఈస్ డిజైర్. ఈజ్ ఇట్ దట్ యు వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ ద కాన్ఫ్లిక్టింగ్ ఎలిమెంట్ ఈస్ డిజైర్ అండ్ కీప్ ద ప్లెజరబుల్ ఎలిమెంట్? అంటే కాన్ఫ్లిక్టింగ్ ఎలిమెంట్ ని మీరు పోగొట్టుకోదలుచుకుంటున్నారా? కోరిక అన్నది ప్లెజరబుల్ గా ఉన్నదాన్నా అని అడిగారు. బోత్ ప్లెజర్ అండ్ కాన్ఫ్లిక్ట్ ఆర్ డిస్టర్బింగ్, ఆర్ దే నాట్? ఆర్ డూ యూ థింక్ ప్లెజర్ డస్ నాట్ డిస్టర్బ్ అని అడిగారు. అర్థమైందా? ఈ పాసేజ్ అర్థమైంది కదా? ప్లెజర్ మీకేం డిస్టర్బెన్స్ ఇవ్వదు అనుకుంటున్నారా అని. అంటే డిజైరు, ఆయన క్వశ్చన్ ఏమడిగాడంటే డిజైర్ లోంచి వచ్చిన కాన్ఫ్లిక్ట్ లోంచి బయటపడాలా, డిజైర్ లోంచి బయటపడాలా అని అడిగాడు క్వశ్చనర్. ఆ రెండు వేరువేరు అనుకుంటున్నారా? ఆ రెండు వేరువేరని అనుకుంటే అప్పుడు మనం ఏంటంటే ఈ ఎంక్వైరీ అంతా మన భ్రాంతికి లీడ్ చేస్తుంది. అందుకని అది దాంట్లోంచి వచ్చిన డిస్టర్బెన్స్, అది ప్లెజర్ లోంచి అవ్వచ్చు లేకపోతే పెయిన్ లోంచి అవ్వచ్చు. అందుకని మనకి ఏంటంటే ఆ డిస్టర్బెన్స్ లోంచి బయటపడాలనుకుంటున్నాం. ప్లెజర్ డిస్టర్బ్ చేయదా అంటే ప్లెజర్ ఇస్ నాట్ డిస్టర్బింగ్ అన్నాడు ఆయన. ప్లెజర్ మాకేం డిస్టర్బ్ చేయదు అన్నాడు. అంటే ఇప్పుడు కృష్ణమూర్తి గారు చూపెట్టారు ఎందుకు డిస్టర్బ్ చేయదు, అది ఉంటే ఇంకా కావాలి ఇంకా కావాలన్న తపన ఎక్కువైపోతుందని. అంటే ఇప్పుడు మనకు సంఘర్షణ అనేది దాని పుట్టుక కోరిక నుంచే కదా మేడం? కోరిక లేకుంటే సంఘర్షణ లేదు. అంటే ఇప్పుడు వేర్వేరు కాదు, వేర్వేరు అనుకుంటే అది రెండు ఒకటే. అంటే సంఘర్షణ కోరిక లేనిది సంఘర్షణ రాదు, కాబట్టి కోరిక సంఘర్షణ రెండు ఒకటే. అంటే ఆ కోరిక యొక్క ఫలితం సంఘర్షణ వస్తుంది. తర్వాత క్వశ్చన్ అడిగారు, ఒకవేళ మనకి డిజైరే లేదనుకోండి అప్పుడు మేము చనిపోతాం, మాకే సంఘర్షణ లేదనుకోండి మేము నిద్రలోకి వెళ్ళిపోతాం అన్నారు. అప్పుడు ఆయన అనుభవం క్వశ్చనర్ అడిగాడు, ఇప్పుడు నేను కోరిక లేకుండా చనిపోతాను అని అంటే అది ఎట్లా కరెక్ట్ మేడం? కాదు కదా? అలా కాదండి, మామూలుగా ఉన్న మనుషుల సంగతి అని అంటున్నారు ఆయన. ఇప్పుడు కోరికలు మీరు చెప్పారు కదా, కోరికలే లైఫ్ అయిపోయాయని. అలాగా కోరికలే లేకపోతే మేము బతకం అన్నట్టుగా ఆయన చెప్తున్నాడు క్వశ్చనర్. ఆ కోరికలు ఆ సంఘర్షణే లేకపోతే మనకు బతికే లేదన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అప్పుడు కృష్ణమూర్తి గారు అంటారు, అసలు మీకు సంఘర్షణ దేని వల్ల వస్తుంది? మీరు ఎప్పుడైతే అడెక్వేట్ గా అంటే సంపూర్ణమైనటువంటి మీ సవాళ్ళకి సమాధానం లేదో ఆ అసంపూర్ణమైన దాంట్లోంచి ఇది మొదలవుతుంది. అంటే లోపలికి వెళ్తే కాన్ఫ్లిక్ట్ అన్నది ఫోకసింగ్ ఆఫ్ కాన్షియస్నెస్ యాజ్ ద సెల్ఫ్, ఆ కాన్షియస్నెస్ సెల్ఫ్ గా ఫోకస్ అవుతుంది, అంటే నేనుగా. అలాగే
ఈ ఫోకస్డ్ త్రూ కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఎక్స్పీరియన్స్. కాన్ఫ్లిక్ట్ ద్వారా ఫోకస్ అయిన కాన్షియస్నెస్ నే మనం అనుభవం అంటున్నాం. ఎక్స్పీరియన్స్ అన్నది ఒక ప్రేరణకి, ఒక సవాలుకి ఒక రెస్పాన్స్ అన్నమాట. దానికో పేరు పెట్టకుండా ఎక్స్పీరియన్స్ అనే అవం. అందుకని పేరు పెట్టడం అన్నదే మన యొక్క స్టోర్ హౌస్ అయిన జ్ఞాపకంలోంచి ఒక పేరు పెడుతున్నాం దాన్ని. అంటే పాత జ్ఞాపకాల్లోంచి పేరు తెస్తాం. కోపం అనో, జెలసీ అనో, ఏదో ఒక పేరు. అది మెమొరీలోంచే తెస్తున్నాం. ఫోకసింగ్ ఆఫ్ ది సెల్ఫ్ త్రూ కాన్ఫ్లిక్ట్ ఈజ్ ద టోటల్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఆఫ్ నేమింగ్, ఆఫ్ రికార్డింగ్. అది అంటే దానికి ఒక పేరు పెట్టడం, ఆ రికార్డులు మన పాత రికార్డులోంచి తీసిన పేరుతోటి దానికి అప్పుడే ఎక్స్పీరియన్స్ అంటున్నాం. ఎక్స్పీరియన్సింగ్కి ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎక్స్పీరియన్సింగ్ అన్నది ప్రెసెంట్, ఎక్స్పీరియన్స్ అన్నది గతం. మనం ఎక్స్పీరియన్సర్ లేని ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవించేవాడు లేని అనుభవం. అదే అంటే ఆలోచనకి ఎక్స్పీరియన్స్ అని ఆలోచన తెస్తోంది. ఆలోచన అంతమైతే ఉన్నదే అది అనంతమైంది. ఓకే ఓకే, ముగించేద్దాం అయితే. నమస్కారం అందరికీ.